హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. ఈరోజు వీడియో కార్ మైలేజ్ ఎలా పెంచుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. కార్ మైలేజ్ కోసం మన వెహికల్ తాలూకు టైర్స్లో ఎయిర్ ప్రెషర్ ఎప్పుడు కూడా మనకి షోరూమ్ వాడు ఎంతైతే ఇచ్చాడో దాన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ, కామన్గా కార్స్కి అయితే 29, 30 ఎలా ఉంటుంది ఎయిర్ ప్రెషర్. మనం ఆ ఎయిర్ ప్రెషర్ని కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ పాయింట్, మన వెహికల్స్ తాలూకు టైర్లో ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అలాగే నెంబర్ 2, గేర్స్. ఏ స్పీడ్లో ఏ గేర్ వేయాలనేది తెలుసుకోవాలి, దాన్ని మనం పాటించాలి కూడా. చాలామంది డ్రైవింగ్లో చూస్తూ ఉంటాను, వాళ్ళేమో సెకండ్ గేర్లో ఉంటారు, స్పీడ్ ఏమో 40-50లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంజిన్ మీద ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. బండి అయితే మూవ్ అవుతుంది కానీ ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సెకండ్ గేర్లో మనం 40లో ఉన్నామంటే ఆ స్పీడ్కి ఆ గేర్కి మ్యాచ్ అవ్వలేదు, బండి కూడా రీసౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ గేర్కి మనకు కావాల్సిన లిమిట్ 10-20, థర్డ్ గేర్కి వెళ్ళాలంటే 20-30, అలాగే ఫోర్త్ గేర్ 30-40, అండ్ ఫిఫ్త్ గేర్ అదే టాప్ గేర్ 40 అబవ్. మనం టాప్ గేర్లో ఎంతైనా వెళ్ళొచ్చు, కానీ దాని తాలూకు స్పీడ్ లిమిట్ మనం సేఫ్ డ్రైవ్లో వెళ్ళాలనుకుంటే 60-80 ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తూ మనం సేఫ్గా వెళ్ళొచ్చు. మన కార్ మైలేజ్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే 50-60లో ఉండి మనం సెకండ్ గేర్లో ఉన్నా, ఫిఫ్త్ గేర్లో ఉండి మనం 20-30 స్పీడ్లో వెళ్ళినా మ్యాచ్ అవ్వదు. ఏ గేర్కి ఏ స్పీడ్లో మనం కరెక్ట్గా వెళ్తే బాగుంటుంది అనేది తెలుసుకొని దాన్ని పాటిస్తూ ఉంటే మీ వెహికల్ తాలూకు మైలేజ్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెంబర్ 3, హైవేలో చాలా కార్లు చూస్తున్నాను, ఈ గ్లాసెస్, విండో గ్లాసెస్ దించేస్తున్నారు. దించేసి డ్రైవ్ చేయడం వల్ల ఏంటంటే అవుట్ సైడ్ ఉన్న ఎయిర్, గాలి ఏదైతే ఉందో అది ఇన్సైడ్ వచ్చేసి వెహికల్ని ముందుకు మూవ్ అవ్వకుండా ఆఫ్ చేస్తుంది. సో దాని మీద మరికొంచెం ప్రెషర్తో మనం డ్రైవ్ చేయవలసి వస్తుంది. సో విండోస్ క్లోజ్ చేసుకొని మనం డ్రైవ్ చేయాలి. ఏసీ ఆన్ చేసుకొని దాని మనకు కావాల్సిన టెంపరేచర్ పెట్టుకొని విండోస్ క్లోజ్ చేసుకొని మనం డ్రైవ్ చేయొచ్చు. అలాగే నెంబర్ 4, సర్వీస్. ఎప్పటికప్పుడే ఇంజిన్ ఆయిల్ అది కరెక్ట్గానే ఉందా లేదా, బ్రేక్ ఆయిల్ సర్వీస్ ఎప్పటికప్పుడు మనం చేయించుకోవడం మంచిది. అండ్ 5th వన్, ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ సిగ్నల్స్లో చాలామంది ఇంజిన్ ఆన్ చేసి ఉంచేస్తున్నారు. ఏముందులో గ్రీన్ పడగానే స్టార్ట్ చేసేసి మళ్ళీ వెళ్ళటానికి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించో, లేదా ఫ్యూల్ పెద్దగా ఖర్చు అవ్వదని అనిపించో ఇంజిన్ ఆన్లోనే ఉంచేస్తారు. అది చాలా మిస్టేక్. మైలేజ్ పర్పస్, ఇంకే విధంగా అది మిస్టేక్ కాదు, మైలేజ్ పర్పస్ అయితే మాత్రం అది చాలా మిస్టేక్. ఎందుకంటే నాకు తెలిసిన సీనియర్ మెకానిక్స్ ఒక 3-4 ఎంక్వైరీ చేశాను. మనం ఇంజిన్ స్టార్ట్ చేయటానికి అయ్యే ఫ్యూల్ ఖర్చు ఒక 15-20 సెకండ్స్ ఉంటుంది. అర్థమైంది. మనం 15-20 సెకండ్స్లో ఎంత అయితే మనకు ఫ్యూల్ ఖర్చు అవుతుందో అంత మాత్రమే మనం ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ఖర్చు అవుతుంది. సో ఒకవేళ మనం ట్రాఫిక్లో సిగ్నల్స్లో ఉండేటప్పుడు 60 సెకండ్స్ ఉందనుకో, అలా 60 సెకండ్స్ ఉండేటప్పుడు మనం ఇంజిన్ ఆఫ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకు అయ్యే ఖర్చు 20 సెకండ్సే, ఇంకా 60 నుంచి 20 తీసేస్తే ఇంకా 40 సెకండ్స్ ఫ్యూల్ మనకి సేవ్ అవుతుంది. అదే నియర్లీ 20 సెకండ్స్ లోపు ఉంటే మనం ఇంజిన్ ఆన్లో ఉంచేయడమే బెస్ట్. లేదు అబవ్ ఉంటే మాత్రం 20 సెకండ్స్ కన్నా అబవ్ ఉంటే మాత్రం, లేదా మనం ఏదైనా వర్క్ పర్పస్ మనం దిగినప్పుడైనా సరే 20 సెకండ్స్ కన్నా ఎక్కువ మనం కింద ఉంటాము, మళ్ళీ వచ్చి స్టార్ట్ చేయాలని మాత్రం ఆలోచించవద్దు. ఇంజిన్ ఆఫ్ చేసేసి మీరు వెళ్ళి మీ వర్క్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఇంజిన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. ఇదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. 20 సెకండ్స్, 15-20 సెకండ్స్ మాత్రమే ఖర్చు అవుతుంది మనం ఇంజిన్ స్టార్ట్ చేయటానికి. దాన్ని బట్టి మీకు అక్కడ వర్క్ ఎంత ఉందో, ఎంత టైం పడుతుందో ఏంటనేది చెక్ చేసుకొని మీరు అక్కడ ఇంజిన్ ఆఫ్ చేయాలో ఆన్ చేయాలనేది ఆలోచించుకోండి. అలాగే 5th వన్, ఒక లెవెల్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా. కొందరు డ్రైవింగ్లో ఎలా ఉంటుందంటే
ఒకేసారి 100కి వెళ్ళిపోతారు, మళ్ళీ 50-60కి వచ్చేస్తారు, లేదా ఫుల్ లో అయిపోతారు, మళ్ళీ హైకి వెళ్తారు. అలా కాకుండా ఒక స్పీడ్ అనేది నీ డ్రైవింగ్లో నీకున్న రూట్స్ బట్టి ఒక 60, 70, 80 అదే ఒక రకమైన స్పీడ్నే మనం మెయింటైన్ చేయగలగాలి. ఎక్కడ ఖాళీగా ఉందని 100కి వెళ్ళిపోవటం, లేదా మరొక సెంటర్ ఏదో వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఒకేసారి డౌన్ అవ్వడం కాకుండా ఒక 20-30 అయినా సరే లెవెల్గా స్పీడ్ మెయింటైన్ చేయాలి. లేదు ఒక హైవే డ్రైవింగ్ టాప్ గేర్లో ఉన్నాం, ఒక 60-80 ఈ మధ్యలో ఒక లెవెల్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ టిప్స్ పాటిస్తూ మనం మన కారు తాలూకు మైలేజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవి పాటించిన తర్వాత కూడా మీ వెహికల్ మైలేజ్ రాలేదు అనుకుంటే లాస్ట్ పాయింట్ మీరు కొట్టించే ఫ్యూల్ ఏ బంకులో ఉందో అబ్జర్వ్ చేసుకోండి. ఒక 2-3 సార్లు అక్కడ కొట్టించండి. మైలేజ్ రాలేదు అనుకుంటే మీ ఫ్యూల్ స్టేషన్ మార్చేయడం ది బెటర్. ఆ బంకు మైలేజ్ రాదు, ఇంకొక బంకులో ఎక్కడైనా ట్రై చేయండి. హెచ్పి, ఇండియన్, భారత్ ఇలా చాలా బంకులు ఉన్నాయి. ఒక 2-3 సార్లు అలాగనే అన్ని బంకుల్లో మిస్టేక్ జరుగుతుందని చెప్పను, కొన్ని బంకుల్లో మాత్రం ఎందుకో ఆయిల్ మెయింటెనెన్స్ రావట్లేదు, మైలేజ్ అనేది రావట్లేదు. ఒక్కోసారి నేను డ్రైవ్ చేసిన కొన్ని బంకుల్లో కొట్టేటప్పుడు మైలేజ్ రావట్లేదు. నేనేం చేస్తాను, 2-3 సార్లు అబ్జర్వ్ చేస్తాను. సో ఇంక ఈ బంకులో మైలేజ్ రావట్లేదని ఫిక్స్ అయిపోయి ఇంకో దగ్గర ఎక్కడైనా బెటర్గా, లేదు ఆ బంకులో మనకి మైలేజ్ బాగుంది అనుకుంటే కంపల్సరీ ఒక 5-6 కిలోమీటర్లు మనకి ఎక్కువైనా పర్వాలేదు, ఫ్యూల్ బాగున్న బంకులోనే మనం ఫ్యూల్ ఫిల్ చేసుకోవడం ది బెస్ట్. ఈ టిప్స్ పాటిస్తూ మీ వెహికల్ తాలూకు మైలేజ్ని ఇంక్రీజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.